ప్రస్తుతం మనం ఇంతజర్గంజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నామండి. అయితే 13 ఏళ్ల ఆ సాత్విక్ అనే అబ్బాయి ఆత్మహత్య కేసు అనేది ఇక్కడ వీళ్ళు ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రకంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ నమస్తే అండి. నమస్తే. మాకు ఈరోజు చనిపోయిన బాబు సాత్విక్ అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నాం. ఆయన ఇచ్చిన దరఖాస్తు మేరకు ఏంటంటే గత 3 రోజుల నుంచి ఆయన స్కూల్ పోవట్లేదు. అంతకుముందు కూడా చాలాసార్లు స్కూల్కి పోకపోవడం వల్ల ఇంట్లో మందలు ఇచ్చడం జరిగింది. కంటిన్యూ ఇట్లా అవడం వల్ల కొద్దిగా గట్టిగా మందలు ఇచ్చి ఇట్లా పోతే ఎందుకు పనికి రాకుండా పోతావు అని చెప్పి మందలు ఇచ్చి స్కూల్కి పో అని చెప్పి వాళ్ళు పనికి వెళ్ళడం జరిగింది. 8 గంటలకు తల్లి తండ్రి ఇద్దరు, ఆయన బార్బర్ షాప్ నడుపుకుంటాడు, ఈమె ఇంట్లో పనిచేస్తుంది. వీళ్ళిద్దరు పనికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్క ఆమె ఇంట్లో వాళ్ళకు ఏదో గ్యాస్ అయిపోయిందని పని మీద వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చేసరికంటే డోర్ ఓపెన్ ఉండడం చూసి బయట సైకిల్ చూసి బాబుని అంటున్నట్లే పని పాలు గరం పెట్టుకొని వెళ్ళిపోదామని లోపల పోయి చూసారంటే ఊరేసుకొని కనబడ్డాడు. సో అది ఇన్ఫార్మ్ సేమ్ వాళ్ళ హస్బెండ్కి చేస్తే హస్బెండ్ ఉండి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత తీసి ఎంజిఎం హాస్పిటల్ తీసుకువెళ్ళేసరికంటే ఆల్రెడీ చనిపోయాడని చెప్పి అక్కడ డిక్లేర్ చేశారు. దీని మీద కేసు నమోదు చేసినాం. నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. దీని మీద వేరే యాంగిల్ ఏదన్నా ఉంది అంటే తప్పకుండా దాన్ని కేసు ఆల్టరేషన్ చేసి దాని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్ మైనర్ బాలుడు 13 ఏళ్ల వయసులో సార్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది మీకు ఇదివరకు ఇట్లాంటి కేసెస్ ఏమైనా రిపీటెడ్గా వచ్చాయా ఈ మధ్య కాలంలో? అయితే లైక్ సూసైడ్ కేసెస్ అయితే ఈ మధ్యలో చాలా వింటున్నాం, కానీ మరీ 13 ఇయర్స్కి ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటాడని అయితే ఎవరు అనుకోరు కదా సార్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మామూలుగా ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో గొడవలు కానీ చాలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు వాళ్ళు బయటికి అంటున్నారు. ఈ రకంగా మీరు ఏమైనా చూసారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవాళ్ళకు ఉంటాయి కానీ పిల్లలకు ఉండవు. ఎందుకంటే ఇల్లు మేనేజ్ చేసేది పెద్దవాళ్ళు, పిల్లలు ఇంటిని మేనేజ్మెంట్ చేయరు. సో ఈ బాబు చనిపోవడానికి వెనకాల వాళ్ళు చెప్పిన కారణంగా కూడా వేరేదే ఉందని ఎంక్వైరీ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఫ్యాక్ట్స్ ఎలిసిట్ అయితే దాని ప్రకారం కేసు ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో పోస్ట్మార్టం రిపోర్టు ఇంకా మనకు చేతికి రాలేదు. పోస్ట్మార్టం జరిగింది ఈరోజే. 1-2 డేస్లో ఆ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మేము ముందరపోతాం. ఫ్యాన్కి ఎవరు వేసుకున్నాడు మీరు చూసారా సార్? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిచిన తర్వాత ఇంకేమన్నా ఊపిరి ఉందేమో పలకట్లేదని చెప్పి ఎంజిఎం తీసుకెళ్ళిర్రు. అక్కడ డాక్టర్స్ కూడా ట్రై చేసి ఇది లేదు బాబు ప్రాణం పోయిందని చెప్పారు. రైట్, విన్నారు కదా. అయితే మనతో పాటు సీఏ పవన్ కుమార్ గారు చెప్పిన మాటలు అయితే విన్నారు కదా. ఆ అబ్బాయి మాత్రము అట్లా మందలించడం వల్ల మనస్తాపానికి గురై అయితే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి వార్త వచ్చిందని అక్కడికి వెళ్ళి మేము చూసేసరికి ఆ అబ్బాయి ఎంజిఎంకి తరలించడం జరిగింది. ఇట్లా మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తాము అనే విషయంగా సిఐ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా 13 ఏళ్ల వయసులో ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడడం అనేది అయితే చాలా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. మరి ముందు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతా విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.